సేన తరహాలో చివరిలో సేన అని పేరుండే కొత్త రాజకీయ పార్టీ ఏపీలో రానుందా? లేదా ప్రస్తుతం ఉనికిలో ఉన్న పార్టీయే సేన అనే ట్యాగ్ లైన్ పెట్టుకోనుందా? తమది జగన్ సేన అని ఆ వైసీపీ సీనియర్ నేత ఎందుకంటున్నారు? కేడర్తో పాటు లీడర్లు దీనికి కోరస్ పలకడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంతకీ వైసీపీ పేరెత్తకుండా తమది జగన్ సేన అని పదే పదే ప్రస్తావించిన ఆ నేత ఎవరు? ఆయన ఆంతర్యమేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీకి కొత్త ట్యాగ్లైన్ అవసరమన్న ధోరణి కొందరు నేతల్లో కనిపిస్తోంది. అది బాగా పాపులర్ అయింది. జనంలోకి చొచ్చుకుపోయేది కావాలన్న భావన వారిలో ఉంది. అందుకే తమది జగన్ సేన అని పదే పదే చెబుతున్నారు. దీనిని విన్న కేడర్ కూడా అదే పేరు ఖరారు చేస్తే పోలా అని కామెంట్స్ చేస్తోంది. అసలు ఫ్యాన్ పార్టీలో జగన్ సేన అన్న చర్చ ఎందుకు సాగుతుందో చూద్దాం. ఒకప్పుడు వైసీపీ నేతలు జనసేనను చాలా లైట్ తీసుకునేవారు. 2019 ఎన్నికల్లో జేఎస్పీ కేవలం ఒకే ఒక అసెంబ్లీ సీటు మాత్రమే గెలుచుకుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ ఆ తర్వాత వైసీపీకి జై కొట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు గాజువాక, భీమవరంలో ఓటమి తప్పలేదు. దీంతో ఇక జనసేన పని అయిపోయిందని తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు సంబరపడ్డారు. వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి జనసేనను హేళన చేస్తూ ఇష్టానుసారంగా విమర్శలు చేసేవారు. అయినా ఎప్పుడూ ఫ్యాన్ పార్టీ నేతల విమర్శలకు కొంగిపోలేదు. పైగా జగన్ సర్కార్ అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేసి ప్రజల మన్ననలు పొందారు. అంతేకాదు, సందర్భం వచ్చినప్పుడల్లా ఫ్యాన్ పార్టీ అధినేత జగన్ ను టార్గెట్ చేసేవారు. పవన్ కళ్యాణ్ పదునైన పొలిటికల్ పంచ్ డైలాగ్స్ తో ఫ్యాన్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశారు. ఎన్నికల ముందైతే వైసీపీని అధపాతాళలోకి తొక్కేస్తానని జనసేనాని శపథం చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 2024లో టీడీపీ, బీజేపీతో జనసేన జట్టు కట్టి ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీని మట్టి కరిపించాయి. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అవడంతో ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. కూటమి పార్టీలు ఘన విజయంతో రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. జనసేన అరుదైన రికార్డును సృష్టించింది. పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయకేతను ఎగురవేసి 100% స్ట్రైక్ రేట్ సాధించింది. బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత అరుదైన ఘనత సాధించలేదేమో. 2 తెలుగు రాష్ట్ర ప్రజలనే కాదు, దేశవ్యాప్తంగా ఈ అంశం హాట్ టాపిక్ అయింది. దీంతో జనసేన పాపులర్ పార్టీగా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన సాధించిన అరుదైన రికార్డును చూసి వైసీపీ నేతలు కూడా ఫిదా అయ్యారు. ఓపెన్ గా చెప్పకపోయినా లోపల చాలా సంతోషించారు. ఇక ఫ్యాన్ పార్టీ కాపు నేతలైతే జగన్ కంట పడకుండా పండుగ చేసుకున్నారని టాక్. తాము వైసీపీలో ఉండటంతో పవన్ కళ్యాణ్ ను బహిరంగంగా అభినందించలేకపోయామని ఇప్పటికీ కొందరు వైసీపీ కాపు నేతలు ఆఫ్ ది రికార్డుగా చెప్పడాన్ని గమనించాలి. వాస్తవానికి ఫ్యాన్ పార్టీలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. తమ అభిమాన హీరో సినిమాలు విడుదలైనప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షోకి మాస్క్ వేసుకుని మూవీ చూసిన వైసీపీ కాపు లీడర్స్ ఉన్నారనడం అతిశయోక్తి కాదు. వారు మారువేషంలో పవన్ సినిమాలు చూడటానికి కారణం లేకపోలేదు. ఈ విషయం జగన్ కు తెలిస్తే అధినేత ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్న భయంతో మాస్కులతో వెళ్లి చూడాల్సి వచ్చిందని చెబుతుంటారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన సాధించిన విక్టరీని ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, జేఎస్పీని చూసి విశాఖలో వైసీపీ నేతలు ఇప్పటికీ ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు. తమ పార్టీకి కూడా జనసేన పేరు లాంటిదే ఉంటే బాగుంటుందని కొందరు అనుకుంటున్నారు. తాము 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు గెలిస్తే ఇదే పెద్ద రికార్డు అనుకున్నామని, కానీ 2024లో తమ పార్టీని మించిన అరుదైన రికార్డును జనసేన సాధించిందని ఫ్యాన్ పార్టీ నేతలు నిజాయితీగా ఒప్పుకుంటున్నారు. ఇదంతా పవన్ కళ్యాణ్ కరిష్మా, జనసేన మహిమ అని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు కూడా మెగా ఫ్యామిలీ అభిమాని. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ తరపున కన్నబాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్ల కూడా కన్నబాబుకు గౌరవం ఉంది. కానీ వైసీపీలో ఉండటంతో జనసేనపై విమర్శలు చేయక తప్పలేదని అంటారు. అయితే
అయితే గతంలో జనసేనతో తమ పార్టీని పోల్చుకోవడానికి సిగ్గుపడిన వైసీపీ నేతలు ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరించడాన్ని గమనించాలి. ఇటీవల కురసాల కన్నబాబు విశాఖలో పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తమ పార్టీ జగన్సేన అని కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు రాష్ట్రంలో ఉన్న అన్ని సేనల కంటే జగన్సేన బలమైనదని చెప్పటాన్ని గమనించాలి. అంతే తప్ప వైసీపీ అని అనలేదు. ఎక్కువగా జగన్సేన అంటూ ప్రస్తావించారు. ఈ మాటలు విన్న కార్యకర్తలు వైసీపీని జగన్సేనగా మారిస్తే బాగుంటుందని చర్చించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు వ్యవస్థాపకుడు శివకుమార్. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డికి వీరాభిమాని. పార్టీ అసలు పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. శివకుమార్ నుంచి పార్టీని తీసుకుని జగన్ అధ్యక్షుడయ్యారు. ఎవరో పెట్టిన పార్టీని మనం నడిపించడం ఎందుకు? వైసీపీని జగన్సేనగా మారిస్తే బాగుంటుందని పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. అయితే మరికొందరు కార్యకర్తలు మార్చాల్సింది పార్టీ పేరును కాదని పార్టీ అధినేత తీరు మారాలని మాట్లాడుకోవటం కనిపించింది.